నా పేరు ముఖ్య రవి రాథోడ్ శివలాల్ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాను। ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఈ రోజు ఇందిరా పార్క్ కి రావడం జరిగింది। చాలా సంతోషకరమైన విషయం। ఏదైతే ఇందిరా పార్క్ లో మరి లంబాడీల ఆత్మగౌరవ సభను ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం। ఎందుకంటే దాదాపుగా గత 20 రోజులుగా మరి లంబాడ బిడ్డల మీద మరి ఆదివాసీ సోదరులు మరి బురద చల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు। మరి వాళ్ళ వెనకాల ఏ మంత్రులు ఉండి నడిపిస్తా ఉన్నారు అనేది మేము చెప్తా ఉన్నాం। ఎందుకంటే ఏదైతే గతంలో 2017లో ఇదే స్వయం బాబురావు గారు మరి ఇదే అంశాన్ని తెర మీద తెస్తే మరి అది హైకోర్టులో కేసు పెట్టినప్పుడు మా పరిధిలో రాదని కొట్టివేయడం జరిగింది। మళ్ళీ ఎవరిని రెచ్చగొట్టాలని మరి లంబాడి బిడ్డలను మరి ఎందుకు దూరం చేయాలని చూస్తా ఉన్నారు। ఎందుకంటే మరి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారు కావచ్చు, స్వయం బాబురావు కావచ్చు, మరి అందరూ కలిసి సుప్రీంకోర్టులో మరి లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తీసేయాలని మరి కేసు ఫైల్ చేయడం జరిగింది। మేము ఒకటే చెప్తా ఉన్నాం, లంబాడి బిడ్డలు మరి వలసవాదులు లంబాడి బిడ్డలు ఇక్కడ దొంగతనంగా వచ్చిరనేసి చెప్తా ఉన్నారు। లంబాడి బిడ్డలు వలసవాదులు కాదు, లంబాడి బిడ్డలు మూల నివాసులు। మేము దొంగ దారిలో రాలేదు, మేము రాజమార్గంలోనే వచ్చినాం। ఏదైతే 1927లో మరి బ్రిటిష్ కాలంలోనే లంబాడి బిడ్డలని మరి బ్రిటిషర్లు మమ్మల్ని గుర్తించారు। ఎందుకంటే రైల్వే మార్గం వేసినప్పుడు మొట్టమొదటగా మరి బ్రిటిషర్లని అడ్డుకున్నది వాళ్ళని ప్రశ్నించింది మా లంబాడి బిడ్డలే। మరి లంబాడి బిడ్డలు మరి ఆ విధంగా చేసిరని కుట్ర కోణంతో లంబాడి బిడ్డల్ని ట్రైబల్ యాక్ట్ కింద వాళ్ళని కేసు ఫైల్ చేసి 1871లో క్రిమినల్ ట్రైబ్ గా గుర్తించారు। ఇది కేవలం లంబాడి బిడ్డల మీద ఒక కుట్రపూరితంగా జరిగింది। దాని తర్వాత నిజాం సర్కారులో కూడా దాదాపుగా 1931 సెన్సెస్ కావచ్చు, 41 సెన్సెస్ కావచ్చు, 4 లక్షల పైచిలకు మరి నిజాం సర్కార్ల మరి ఆ కాలంలోనే ఉన్నాం। మీరు క్లియర్ గా చూడొచ్చు। మరి గోల్కొండ కిలా ఇక్కడే ఉన్నది। మరి గోల్కొండ కిలలో మరి బంజారా దర్వాజాని లంబాడి బిడ్డలకు ప్రత్యేకంగా ఒక ద్వారాన్ని ఏర్పాటు చేసిండ్రు। అంటే మా చరిత్ర ఏందో మీరు తెలుసుకోండి। కానీ ఏదైతే ఏజెన్సీ జిల్లాలు ఉన్నాయి, ఏజెన్సీ జిల్లాలు ఆదిలాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం దాకా దాదాపుగా 50 మండలాలు ఏజెన్సీ మండలాలు ఉన్నాయి। ఏజెన్సీ మండలాల్లో మన లంబాడి బిడ్డలు కావచ్చు, ఆదివాసీ బిడ్డలు కావచ్చు సోదరులాగా కలిసి ఉన్నారు, కానీ ఎక్కడ కూడా గొడవలు లేవు। కావాలని ఏదైతే స్వయం బాపురావు కావచ్చు, తెల్లం వెంకట్రావు కావచ్చు కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే వీళ్ళు చేస్తా ఉన్నారు। వీళ్ళ వెనకాల కొంతమంది మంత్రులు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళ ముందు నడిపిస్తా ఉన్నారని మాకు తెలుస్తా ఉన్నది। ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు ఏజెన్సీ మండలాల్లో మరి మన గిరిజన చట్టాలు ఉన్నాయి, 170 యాక్ట్ కావచ్చు, అదే విధంగా పీసా యాక్ట్ కావచ్చు, ఆ చట్టాన్ని రక్షించడంలో మీరు ఎందుకు ఫైట్ చేయట్లేరు? మరి ఇదే జీవో నెంబర్ 3ని మరి 100కు 100% గిరిజన బిడ్డలకు ఉద్యోగం రావాల్సిన జీవో నెంబర్ 3ని తీసివేసినప్పుడు మీరు ఎక్కడ పడుకున్నారు? మీరు ఎందుకు పోరాటం చేయలేదు? ఏదైతే జీవో నెంబర్ 3 వల్ల మీకు అన్యాయం జరిగింది, మాకు అన్యాయం జరిగింది, మరి అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఇప్పుడు క్లియర్ గా చెప్తా ఉన్నాం మిత్రులారా, మన తెలంగాణ రాష్ట్రంలో 12 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి, ఎస్టీ స్థానాలు, అదే విధంగా 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి। వాళ్ళకు ఒక స్థానం ఉంది పార్లమెంట్, మాకు ఒక స్థానం ఉంది। మరి 12 ఎమ్మెల్యే స్థానాల్లో మరి వాళ్ళు కేవలం 3% అంటే దగ్గర 5 లక్షలే ఉన్నారు। మేము 40 లక్షల పైచిలుకున్నాం। మరి మా ఎమ్మెల్యేలు 5గురు ఉంటే వాళ్ళు 8 మంది ఉన్నారు। మరి ఎవరికి అన్యాయం జరిగిందని ఈరోజు సమాజం చూడట్లేదా? మరి ఎవరి కోసం, ఎవరి లబ్ధి కోసం మీరు సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తా ఉన్నారు? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో లంబాడి బిడ్డలు ఏదైతే లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, 2 ఉభయ సభలో మరి తీర్మానం జరిగి 108 యాక్ట్, దాంతో పాటు 1976లో మరి లంబాడి బిడ్డల్ని ఏదైతే భారత రాజ్యాంగం ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది। మీరు క్లియర్ గా చెప్పొచ్చు, 1950లో మరి ఆదివాసీ బిడ్డలు వస్తే 1976 దాకా మాకు 26 సంవత్సరాల మాకు అన్యాయం జరిగింది। మరి ఆ విషయాన్ని ఇదే ఆదివాసీ సోదరులు ఎక్కడ ప్రస్తావన చేయట్లేరు। మరి ఎవరి రాజకీయ లబ్ధి కోసం చేస్తా ఉన్నారని నేను హెచ్చరిస్తా ఉన్నా। దీని వెనకాల ఏ మంత్రులున్నా, స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నా కూడా వదిలే ప్రసక్తి లేదని మేము హెచ్చరిస్తా ఉన్నాం। థ్యాంక్ యూ।